న్యూఢిల్లీలోని ప్రశాంత్ విహార్లోని పీవీఆర్ సినిమా సమీపంలో నిన్న ఉదయం బాంబు పేలింది. అనే కోణంలో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్లోని పీవీఆర్ థియేటర్ సమీపంలోని పార్కులో గురువారం ఉదయం 11:50 పేలుడు సంభవించి ఆ ప్రాంతం పొగమయంగా మారింది. ఆ సమయంలో అక్కడ త్రీ-వీలర్ పార్కింగ్ చేస్తున్న చేతన్ కుష్యాకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న 50 మందికి పైగా పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బాంబ్ డిటెక్షన్ టీం, స్నిప్పర్ డాగ్, ఫైర్ ఇంజన్లను రప్పించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్ఐఏ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడు శబ్దం వినిపించిన ప్రదేశంలో తెల్లటి రసాయన పొడి ముద్దలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకొని విచారణకు తరలించారు. ఇది ఉగ్రవాదుల పనేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రశాంత్ విహార్ ప్రాంతంలో అక్టోబర్ 20న సిఆర్పీఎఫ్ స్కూల్ సమీపంలో బాంబు పేలింది. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత అక్కడ మళ్లీ గుర్తు తెలియని వస్తువు పేలడం ఆందోళన రేకెత్తిస్తుంది.